హిల్స్ లో పాకిస్తాన్ అణ్వ ఆయుధాలు దాచింది. దానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్ పైనే మనం కొట్టాం. పాకిస్తాన్ అనుకుంటూ ఉంది అక్కడ నుంచి రేడియో ధార్మిక పదార్థాలు లీక్ అవుతూ ఉన్నాయని. కానీ దీనిపై మన ఆర్మీ ఒక క్లారిటీ ఇచ్చింది. కిరాణా హిల్స్ లో అణ్వ ఆయుధాలను పాకిస్తాన్ దాచిందనే విషయం ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది. పాకిస్తాన్ అణ్వ ఆయుధాలను ఎక్కడ దాచింది అంటే ఆ కిరాణా హిల్స్ లో ఉన్న ఆ కొండ ప్రాంతంలోనే పాకిస్తాన్ తన అణ్వ ఆయుధాలను దాచింది. అయితే మనం ఆ అణ్వ ఆయుధాలు దాచిన ప్రదేశానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనం అటాక్ చేసాం. ఆ అటాక్ చేసిన ఏరియాను కూడా ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు, దాడికి ముందు దాడికి తర్వాత. అయితే పాకిస్తాన్ అంటున్నట్టుగా, ప్రపంచ దేశాలు అనుకుంటున్నట్టుగా కిరాణా హిల్స్ని మనం టార్గెట్ చేయలేదు, సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా మనం కిరాణా హిల్స్ని టార్గెట్ చేయలేదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ AK భర్తీ ప్రకటించారు. అణుస్థావరాన్ని టార్గెట్ చేశారు అని ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అబద్ధం అని అంటున్నారు. కానీ అణుస్థావరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్ని మాత్రం మనం టార్గెట్ చేశాం. ఆ ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తున్నప్పటి దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఎయిర్ బేస్ దాడికి ముందు దాడి తర్వాత కూడా ధ్వంసమైన ఎయిర్ బేస్ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ఎప్పుడైతే మనపై యుద్ధానికి కాలు దువ్విందో, కయ్యానికి కాలు దువ్విందో, మనం పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ని టార్గెట్ చేశాం. ఆ ఎయిర్ బేస్ అంతా కూడా, పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్లన్నీ కూడా గుంతలు గుంతలుగా మారిపోయాయి. అక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు ఎగరటానికి అవకాశం లేని విధంగా ధ్వంసం జరిగాయి. ఒకసారి మీరు RTV స్క్రీన్ పైన చూడండి. మనం వేసిన మిసైల్ పాకిస్తాన్లో ఎయిర్ బేస్ని ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. ఆ దెబ్బకి పాకిస్తాన్లో ఎయిర్ బేస్ గుంతలుగా మారిపోయింది. కానీ కిరాణా హిల్స్లో ఏమైనా ఉండని, మాకు కిరాణా హిల్స్లో సంబంధం లేదు అని AK భర్తీ చెబుతున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ AK భర్తీ చెబుతున్నారు. మా టార్గెట్లో కిరాణా హిల్స్ లేదు అని చెబుతున్నారు. ఏదైతే ప్రచారం జరుగుతుందో కిరాణా హిల్స్లో ఉన్న అణుస్థావరాన్ని టార్గెట్ చేశారు అని, మా టార్గెట్లో అసలు కిరాణా హిల్సే లేదు, కేవలం మేము సర్గోదా ఎయిర్ బేస్ పైనే దాడి చేశామని చెప్తున్నారు. అయితే సర్గోదా ఎయిర్ బేస్కు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కిరాణా హిల్స్. ఒకవేళ నిజంగా కిరాణా హిల్స్ పైన దాడి జరుగుండుంటే పాకిస్తాన్ ఈ పాటికి ముందు నుంచి అనుకున్నట్టుగానే ప్రపంచ మ్యాప్లో నుంచి తుడిచిపెట్టుకుని పోయి ఉండేది. కానీ మన ఉద్దేశం అది కాదు. మన టార్గెట్లో అసలు కిరాణా హిల్సే లేదు. సరిగ్గా కిరాణా హిల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఆ బాక్స్లో చూడండి ఒకసారి, బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తోంది. సరిగ్గా దాడి జరుగుతున్న దృశ్యాలు ఇదిగో ఈ దృశ్యాలే. ఆ కొండల మధ్యలో నుంచి మిసైల్ వెళ్ళి అక్కడ పేలుడును సృష్టించినటువంటి దృశ్యాలు చూస్తున్నారు కదా. ఇది సర్గోదా ఎయిర్ బేస్. సర్గోదా ఎయిర్ బేస్ని మనం కొట్టేటప్పటికి మొత్తం అక్కడ ధ్వంసమైపోయింది. కిరాణా హిల్స్ ఉలిక్కి పడింది. దానికి సరిగ్గా దాడి జరిగిన ప్రదేశానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ కిరాణా హిల్స్. కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ మనల్ని భయపెడుతున్నట్టు. మా దగ్గర 130 అణు ఆయుధాలు ఉన్నాయి, 130 అణుబాంబులు ఉన్నాయి, మేము భారతదేశం మీద వేసేస్తామని మనల్ని భయపెట్టడానికి మాట్లాడినటువంటి వాళ్ళ మాటల అణు స్థావరం ఇదిగో ఇక్కడే ఉంది, ఆ కిరాణా హిల్స్లో ఉంది. కానీ కిరాణా హిల్స్ పై మనం దాడి చేయలేదు. సర్గోదా అటాక్తో న్యూక్లియర్ దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మనం పాకిస్తాన్ పైన న్యూక్లియర్ దాడి చేయలేదు. కానీ మనం సర్గోదాపై చేసిన దాడితో కిరాణా హిల్స్ వణికింది. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండని, వాళ్ళ అణుస్థావరాలు ఉండని, అణుబాంబులు ఉండని, లేదంటే పాకిస్తాన్ అధ్యక్షుడికి ఏదైనా ఇల్లు ఉండని, సొరంగం ఉండని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అక్కడ ఏదైనా స్థావరం ఉండని, ఒకవేళ స్థావరం ఉంటే కొట్టుండే వాళ్ళం. కానీ అక్కడ కిరాణా హిల్స్ అణు ఆయుధాలు ఉన్నాయనే విషయం మాకు తెలియదు. కిరాణా హిల్స్ ఏమైనా ఉండని, మా టార్గెట్ మాత్రం ఈ సర్గోదా ఎయిర్ బేస్ అని చెప్తున్నారు. అది పాకిస్తాన్ PM ఇల్లు కానీ, లేదంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడి ఇంకేదైనా సొరంగం కానీ మా లిస్ట్లో అది లేదు. మా టార్గెట్ అంతా సర్గోదా ఎయిర్ బేసే. మేము సర్గోదా ఎయిర్ బేస్ను కొట్టాం, దానికి కిరాణా హిల్స్ వణికింది అని వివరణ ఇస్తున్నారు. ఒకసారి AK భర్తీ ఏం మాట్లాడారో చూద్దాం. Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility, and there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday.
థ్యాంక్ యూ. Philip here. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భర్తీ చాలా స్పష్టంగా చెప్పారు, మా టార్గెట్ అక్కడ ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ మాత్రమే, దానికి సమీపంలో ఉన్న కిరాణా హిల్స్ కాదు. కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాలన్నీ దాచిపెట్టింది. కిరాణా హిల్స్ పైన దాడి చేస్తే దాని పరిణామాలు వేరే విధంగా ఉండేవి, ప్రపంచ దేశాల స్పందన కూడా వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దౌత్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. అయితే మనం కిరాణా హిల్స్ని టార్గెట్ చేయలేదు. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండని మాకు సంబంధం లేదు, మేం టార్గెట్ చేసింది సర్గోదానే. అందుకే పాకిస్తాన్ భయపడింది. సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో మన మిసైల్ దూసుకుని వెళ్ళి అక్కడ పెద్ద హోల్ చేసింది, మొత్తం ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది. సరిగ్గా దానికి కనుచూపు మేరలో కూతవేటు దూరంలోనే కిరాణా ఉంది. ఆ కిరాణా ప్రాంతంలోనే పాకిస్తాన్ అణుస్థావరం ఉంది. అక్కడే మనల్ని భయపెట్టడానికి మాట్లాడుతున్న మాటలు మనం చూసాం కదా. మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, మేము భారత్పై అణుదాడి చేస్తామని పాకిస్తాన్ చెబుతుంది కదా. ఆ అణు ఆయుధాలను దాచిపెట్టినటువంటి డంప్, ఆ స్థావరం అంతా కూడా కిరాణా హిల్స్లోనే ఉంది. సరిగ్గా కిరాణా హిల్స్ పైనుంచి చూస్తే సర్గోదా ఎయిర్పోర్ట్ కనబడుతూ ఉంటుంది. సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర నుంచి చూస్తుంటే కిరాణా హిల్స్ కూడా కనబడుతుంటుంటాయి. సరిగ్గా ఈ కిరాణా హిల్స్ సర్గోదా ఎయిర్పోర్ట్కి మధ్య దూరం 10 కిలోమీటర్లు. సర్గోదా దగ్గర మనం వేసిన మిసైల్ పడేసరికి కిరాణా హిల్స్ వణికింది. పాకిస్తాన్కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. పాకిస్తాన్ భయపడింది. ఒకవేళ కిరాణా హిల్స్లో వాళ్ళు రహస్యంగా దాచినటువంటి అణు ఆయుధాలు లీక్ అయ్యాయా, ఏంటి పరిస్థితి అని ఒక్కసారిగా పాకిస్తాన్ భయపడింది. భారతదేశం పాకిస్తాన్ తలుచుకుంటే ఎక్కడైనా కొట్టగలదు. భారతదేశంలోనే వాళ్ళు ఉండి పాకిస్తాన్ గడ్డపైన కాలు పెట్టకుండా భారతదేశ భూభాగం పైనుంచి మన కిరాణా హిల్స్ పక్కన వచ్చి బాంబు పడింది అంటే పరిస్థితి ఏంటి చూడండి. ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటుంటాం, హీరో వచ్చి కత్తి పెట్టి ఇట్లా అనేసరికి షర్ట్ అంతా నరికిపోతుంది, కానీ బాడీ కట్ కాదు. అంటే చావు అంచుల వరకు వెళ్ళారు వాళ్ళు. ఒక వెంట్రుక వాసులో చావు తప్పినటువంటి పరిస్థితులు మనకు మామూలుగా సినిమాల్లో కనబడుతుంటుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలాగే పడింది. ఒకవేళ కిరాణా హిల్స్ పైన పడి ఉంటే పాకిస్తాన్ రూపురేఖలు వేరే విధంగా ఉండేవి. కానీ సరిగ్గా కిరాణా హిల్స్కి 10 కిలోమీటర్ల దూరంలో సర్గోదా ఎయిర్ బేస్ పైన పడటంతో పాకిస్తాన్ భయపడిపోయింది. అందుకే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళింది. ఇక భారతదేశాన్ని మేము తట్టుకోలేం, భారతదేశం ఈ దాడిలో ఆపకపోతే రేపు ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని అటు అమెరికా దగ్గరికి పరిగెట్టింది, ప్రపంచ దేశాల దగ్గరికి పరిగెట్టింది. అందుకే ట్రంప్ వచ్చి మధ్యలోకి దూరాడు. ఎందుకంటే అణ్వాయుధాల భద్రతకు సంబంధించి అమెరికాతో ఒక అవగాహన ఉంది పాకిస్తాన్కి అనే ఒక ప్రచారం కూడా ఉంది. అందుకే మధ్యలో ట్రంప్ చాలా హడావుడిగా వచ్చి దూరాడు. ఇందులో కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకునే విధంగా ఇరు దేశాలని ఒప్పించే ప్రయత్నం చేశాడు ట్రంప్. కానీ కిరాణా హిల్స్పై మాత్రం మనం దాడి చేయలేదు. మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కిరాణా హిల్స్లో ఏమైనా ఉండనివ్వండి, మా టార్గెట్ మాత్రం సర్గోదానే. సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి చేశాం. సర్గోదా ఎయిర్ బేస్ పైన పెద్ద హోల్ పడింది. దాంతో పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయింది. పాకిస్తాన్ ఒక్కసారిగా అనుకుంది సర్గోదాపై ఎప్పుడైతే పడిందో వాళ్ళ కళ్ళల్లో మెదిలింది కిరాణా హిల్స్. సర్గోదాపై పడిందా కిరాణా హిల్స్ పై పడిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని వాళ్ళందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. పక్కనే 10 కిలోమీటర్ల దూరం అంటే వాళ్ళకి నమ్మలేదు. ఇంకొక మిసైల్ వచ్చి ఒకవేళ కిరాణా హిల్స్ పై పడితే పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుందా? ఇక పాకిస్తాన్ ఉండదా? పాకిస్తాన్ ప్రధానితో పాటు పాకిస్తాన్ ఉగ్రముఖులతో పాటు ప్రజలందరూ కూడా పరిస్థితి ఇంతేనా, అయిపోయినట్టేనా, ఈ రోజుతో ఆఖరి శ్వాస పీల్చుకుని వదిలేస్తున్నామా అనే భయం మొత్తం పాకిస్తాన్లో పుట్టింది. అందుకే పాకిస్తాన్ వెళ్ళి అమెరికాని అడిగింది. అమెరికా తగుదనమ్మా అంటూ ముందుకొచ్చి కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకోండి, లేదంటే నేను ట్రేడ్ వార్ చేస్తాను, నేను ట్రేడ్ని ఆపేస్తాను లాంటి మాటలు అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి వచ్చాయి. కానీ మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ చాలా స్పష్టంగా చెప్పారు. మా ఇన్పుట్ ఎడిటర్, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఇప్పటికే కిరాణా హిల్స్పై దాడి జరిగింది అనే ఒక ప్రచారం జరుగుతోంది. నిజానికి కిరాణా హిల్స్పై దాడి జరిగిందని పాకిస్తాన్ కూడా అల్లాడిపోయింది. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకున్నారు. ఏంటి, ఎక్కడ దాడి జరిగింది? సర్గోదానా కిరాణానా చూడండి ఒకసారి, అయిపోయింది, మనకి ఇదే ఆఖరి శ్వాస కాబోలు అని పాకిస్తాన్ భయపడిపోయింది. కానీ ఎప్పుడైతే కిరాణాకి సర్గోదాకి 10 కిలోమీటర్ల దూరం ఉంది, అందుకే మళ్ళీ ఒకవేళ అక్కడ నుంచి ఏమన్నా లీక్ అవుతుందేమోనని భయపడింది. కానీ మన టార్గెట్ కిరాణా హిల్స్ కాదు, సర్గోదానే అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా వివరణ ఇచ్చారు. సో మొత్తం ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే ఓవరాల్గా సీజ్ ఫైర్కి సంబంధించి కూడా నిన్న ఏదైతే 10వ తారీఖు సీజ్ ఫైర్ 5 గంటలకి సీజ్ ఫైర్కి జరగడానికి కూడా ప్రధానమైన కారణం ఈ సర్గోదా మీద భారత వైమానిక దళం చేసిన దాడి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. బేసిక్గా ఈ కిరాణా హిల్స్ అంటే సర్గోదా ఎయిర్ బేస్ నుంచి దాదాపుగా 9.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న
ఏదైతే